చికెన్ బిర్యానీ ఎలా చేసుకుందామో నేర్చుకుందాము. ఒక ప్యాన్ పెట్టుకుని వాటర్ వేసుకుని అందులో 2 చెక్క, 3-4 లవంగాలు, 1 టీ స్పూన్ షాజీరా, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, మనకి తగినంత సాల్ట్ వేసుకుంటాము. ఇదే టైంలో మనం ఆయిల్ వేసుకోవచ్చు, నేను తర్వాత యాడ్ చేశాను. ఇంకో ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుంటాము. ఇదే ఆయిల్ నేను ఆ వాటర్లో కూడా యాడ్ చేశాను కొద్దిగా. ఇంతలో బిర్యానీ మసాలాలన్నీ ఆ ఆయిల్కి యాడ్ చేస్తామన్నమాట. ఆ మసాలాకి ఉన్న అరోమా అంతా ఆయిల్లో డిఫ్యూజ్ అయ్యే వరకు ఫ్రై చేస్తాము. ఆ ఫ్రై చేసిన ఆయిల్లో మనము 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. హీప్డ్ టేబుల్ స్పూన్స్ అన్నమాట. ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా మనము ఆయిల్లో కలిసేలాగా కలుపుకొని వాటికి ఉన్న రా స్మెల్ అంతా పోయే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం ఒక చిన్న మీడియం సైజ్ ఆనియన్ని స్లైసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకుంటాము. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ మగ్గిపోయి దాని రా స్మెల్ అంతా పోయిన తర్వాత మనం ఆనియన్ స్లైసెస్ని యాడ్ చేస్తామన్నమాట. అవి యాడ్ చేసుకొని వాటితో పాటు మనం కావాల్సినంత సాల్ట్ కూడా యాడ్ చేశాను నేను ఈ ఆనియన్స్కి. అంతలో చికెన్ వాష్ చేసి పెట్టుకుంటాము. వాటర్ అంతా పోయిన తర్వాత ఆ చికెన్ని ఈ ఆనియన్స్లో యాడ్ చేస్తాము. చికెన్ యాడ్ చేసిన తర్వాత మనం పైనుంచి కిందకి మొత్తం ఆనియన్ చికెన్ అంతా కలుపుకొని అందులో 1 స్మాల్ టీ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్, ఆ తర్వాత మళ్ళీ తగినంత సాల్ట్ వేసుకుంటాము. నేను ముందు కూడా యాడ్ చేశాను కాబట్టి చూసుకుని యాడ్ చేస్తాను. ఆ తర్వాత కారం వేసుకుంటాము. నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసాను. ఇది మొత్తం కలిసేలాగా కలుపుకొని ఆ తర్వాత బిర్యానీ మసాలా కూడా యాడ్ చేస్తాము. ఆలోపు పెరుగు యాడ్ చేస్తున్నాను. అది కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ హీప్డ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు, 1 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నిమ్మకాయ రసం, తర్వాత బిర్యానీ మసాలా యాడ్ చేశాను అనమాట 2 టీ స్పూన్స్. ఇది హోమ్మేడ్ బిర్యానీ మసాలా. ఆ తర్వాత మనం చికెన్ అంతా కుక్ చేసుకుంటాము, మూత పెట్టుకొని కుక్ చేస్తాము. ఈ వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత మనం అందులో రైస్ వేసుకుంటాము.
వాష్ చేసుకున్న రైస్, ఇందులోనే మనం కొరియాండర్ కూడా యాడ్ చేస్తాము. నేను షార్ట్ తీయడం మర్చిపోయాను అనమాట కొరియాండర్ యాడ్ చేసేటప్పుడు. ఈ చికెన్ అంతా బాగా ఉడుకుతుందా లేదా అని చూడండి, మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి మూత పెట్టుకున్న తర్వాత. ఈలోపు మనం రైస్ని 80% కుక్ చేస్తాము. ఆ తర్వాత ఆ రైస్లో 80% కుక్ అయిపోయింది అనుకున్నప్పుడు రైస్లో ఉన్న వాటర్ అంతా డ్రైన్ చేసేసి మనము ఈ చికెన్లో యాడ్ చేస్తాము. చికెన్ అంతా యాడ్ చేసేసి ఆ రైస్ అంతా యాడ్ చేసి మనం మూత పెట్టేస్తాం అన్నమాట. దమ్ ఇస్తాము, స్టీమ్ చేస్తాము. మధ్యలో ఒకసారి మూత తీసి ఇలా పైనుంచి కిందకి కలిపేసుకొని ఒకటేసారి మళ్ళీ మూత పెట్టేసుకొని సిమ్మర్లో ఒక 15 minutes ఉంచితే మన చికెన్ బిర్యానీ తయారైపోతుంది అన్నమాట. యమ్మీ యమ్మీ చికెన్ బిర్యానీ రెడీ. లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.